ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం వెళ్దామా తను? వద్దు బాబాయ్, ప్లీజ్ నా మాట వినండి. ప్లీజ్ బాబాయ్, అర్థం చేసుకోండి బాబాయ్. తప్పు టెడ్డీ, నువ్వు నవ్వుతూ మీ పిన్నిని పంపించాలి కానీ ఇలా ఏడుస్తూ కాదమ్మా. వద్దు బాబాయ్ వద్దు. పిన్ని నువ్వైనా చెప్పు పిన్ని. చందు, టెడ్డీ ఏడుస్తోందని కాదు గాని తనోజని పంపడం మాకు కూడా ఇష్టం లేదు. పెళ్ళయి 3 రోజులు కూడా కాలేదు. నా మాట విని కొన్ని రోజులు ఇక్కడే ఉండండి. నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేం చూసుకుంటాం. చందు, మేమేమీ శాశ్వతంగా ఉండిపోమని చెప్పడం లేదు కదా. కొన్ని రోజులు ఇక్కడే ఉండి ఆ తర్వాత తనూజని నీతో తీసుకునెళ్ళు. సరే టెడ్డీ, మేమిక్కడే ఉంటాం. థ్యాంక్ యూ బాబాయ్. మావయ్య గారు, మీరు పెద్దవారు, మీకు నేను చేతులెత్తి మొక్కాలి కానీ ఇలా బ్రతిమాలించుకున్నందుకు నన్ను క్షమించండి. ఒక బాధ్యత గల భర్తగా తనూజ విషయంలో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను తప్ప మిమ్మల్ని హర్ట్ చేయాలని కాదు. చూడు చందు, ఈ నిర్ణయాన్ని మేం తప్పుపట్టడం లేదు. ఆడపిల్లంటే ఎప్పటికైనా అత్తారింటికి వెళ్లాల్సిందే. కానీ ఇంత తొందరగా అంటే ఇష్టం లేకే నీతో అలా మాట్లాడాను. మా కోసం నీ నిర్ణయం మార్చుకున్నందుకు థ్యాంక్స్ చందు. అయ్యో, మీరు నా జీవితాన్నే మార్చారు. ఈ నిర్ణయం అంతా చెప్పండి. కుటుంబంలో ఒక్కరు దూరమైపోతుంటే అందరూ ఇలా హట్ అయిపోతున్నారే. మీ వల్ల నా కుటుంబాన్ని శాశ్వతంగా దూరం చేసుకున్నాను. నేనెంత పగతో రగిలిపోవాలి. తుఫాన్ వచ్చే ముందు హెచ్చరికలు ఇచ్చినట్టు నా మొదటి ప్రమాద హెచ్చరికకే మీలో అలజడి స్టార్ట్ అయింది. ఇది ఆరంభం మాత్రమే. పోను పోను మీకు ఇలాంటివి చాలా ఉంటాయి. కోసం స్పెషల్గా స్వీట్ చేసి తీసుకొస్తే మొహం తిప్పుకోవడం, మూతి ముడుచుకోవడం అస్సలు బాగోలేదు. కోపంలో కారాలు మిరియాలు నూరటం కాదు, ఈ హోమ్ మేడ్ సారీ హస్బెండ్ మేడ్ స్వీట్ తిని కూల్ అవ్వు. నాకేం వద్దు, తీసుకువెళ్ళండి. అంతేలే, నా కష్టం అంటే నీకెప్పుడు చిన్న చూపే. నిజం చెప్పండి, ఈ స్వీట్ మీరే చేశారా? అవును, స్వయానా నా చేతులతో వండాను. మీరు వండలేదు, స్వీట్ షాప్ నుండి తీసుకొచ్చారు. ఈ కలరు స్మెల్ రెండు ఆ షాప్లోవేని నాకు బాగా తెలుసు. అసలే కోపంలో ఉన్నాను, ఇప్పుడు అబద్ధాలు చెప్పకండి. నీకిష్టం కదా అని తెచ్చాను. నీ మూడు మార్చాలని చిన్న అబద్ధం చెప్పాను. అది కూడా తప్పంటే నేనేం చేయలేను. నీకోసం తెచ్చిన స్వీట్ నువ్వు కూడా తినకపోతే ఇంకెందుకు?
ఇప్పుడే విసిరేస్తాను. ఆగండి. డబ్బులు పెట్టి కొన్ని తీసుకొచ్చింది ఇలా విసిరేయడానికా? ఎంత ఖర్చు పెట్టినా నీ కోపం తగ్గినప్పుడు ఇది వేస్టే కదా. ఇలాంటి మాటలన్నీ ఇప్పుడు బాగానే మాట్లాడతారు. కోపం వచ్చినప్పుడు మాత్రం ఈ ప్రేమంతా ఏమైపోతుందో. కోపంలో కూడా ప్రేమ ఉంటుంది సాక్షి, కానీ అరుపుల్లో ఆవేశంలో సరిగ్గా కనిపించదు. చిన్న చిన్న విషయాలకు కూడా అంత అరవాల్సిన అవసరం ఏంటి? అయినా చీర కాలిందంటే ఎంత గొడవ చేశారు, ఎన్ని మాట్లాడినారు? అవన్నీ నువ్వు చీర విషయంలో కొంచెం శ్రద్ధగా ఉండాలన్న ఉద్దేశంతోనే అన్నాను. మీ ఉద్దేశం ఏదైనా సరే, మీ మాటలు నన్ను చాలా బాధ పెట్టాయి. నా గురించి పూర్తిగా తెలిసిన మీరు కూడా అంత కోపంగా మాట్లాడేసరికి నేను తట్టుకోలేకపోయాను. నిన్నన్నందుకు నేను కూడా చాలా హర్ట్ అయ్యాను. సారీ చెప్తే సరిపోదని నీకోసం స్వీట్ కూడా తీసుకొచ్చాను. అంత కోపానికి అన్ని మాటలకి ఈ స్వీట్ చిన్న సారీ చెప్తే సరిపోతుందా? సరిపోదా? సరే అయితే 1 minute. ఈ చీర ఎక్కడిది? కాలిపోయిన చీరకు బదులు ఈ కొత్త చీర తీసుకొచ్చాను. కాదనకుండా తీసుకుంటావా? నా మీద కరుణిస్తావా? చాలా బాగుందండి. అందుకే కదా తీసుకొచ్చాను. లవ్ యూ సో మచ్ అండి. లవ్ యూ. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావటం పోవడం సహజం. రోజు గడిచిన వెంటనే మర్చిపోవాలి, కానీ గుర్తుపెట్టుకుంటే కాపురం మొత్తం కోపాలే ఉంటాయి. సరేనండి. అమ్మా, నువ్వు ఫ్రీగా ఉన్నావా? అవును సిద్ధు, ఎందుకు? నాకు ఈ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఎంత చదివినా అర్థం కావట్లేదు. సరే, ఇలా ఇవ్వు. థ్యాంక్స్ అమ్మా. చాలా మంచి లెసన్ సిద్ధు, ఇది నీకు లైఫ్లో చాలా పనికొస్తుంది. అయితే చెప్పమ్మా. ఈ స్టోరీ అంతా కూడా రియలైజేషన్, ఎక్స్క్యూజ్ గురించి ఉంది. ఇక్కడ చూడు ఏం రాశారు. ఇఫ్ యూ ఎక్స్క్యూజ్ సమ్వన్స్ మిస్టేక్, దే ఫీల్ హ్యాపీ అండ్ నెవర్ మేక్ యూ ఫీల్ బ్యాడ్. అర్థమైందా? అది అర్థం కాకే కదా నిన్ను అడుగుతున్నాను. నువ్వేమో అక్కడున్న చదివి అర్థమైందా అంటున్నావు. ఓకే ఓకే. ఈ బుక్లో ఉన్న దాని ప్రకారం ఎవరైనా తప్పు చేసి క్షమాపణ చెబితే కోపంతో వాళ్ళని దూరం పెట్టే కన్నా ప్రేమగా దగ్గరికి చేసుకోవడం మంచిది అని ఈ కథలో నీతి. నిజంగా ఈ కథలో మోరల్ అదేనా? నువ్వు మార్చి చెప్తున్నావా? ఏ, ఎందుకు అలా అడుగుతున్నావు? మన ఇంట్లో డెవిల్ కండిషన్ కూడా ఇలాగే ఉంది కదా, అందుకే డౌట్ వచ్చింది. ఇందులో ఉన్నదే నీకు చెప్పాను. ఇది చదవక ముందు నుండే అభిలాషతో నార్మల్గా ఉండమని రిక్వెస్ట్ చేస్తున్నాను. అయినా నువ్వు వినడం లేదు. ఇప్పుడు బుక్లో కూడా ఇదే వచ్చింది చూడు. ఈ స్టోరీలో ఉన్న క్యారెక్టర్కి మన ఇంట్లో ఉన్న డెవిల్కి అస్సలు పోలికే లేదు. నువ్వు ఊరికే కంపేర్ చేయొద్దు. కంపారిజన్ అని కాదు నాన్న. అభిలాష ఎన్నో రోజులు బతకదు. కనీసం ఇప్పుడైనా వెళ్ళి పలకరించొచ్చు కదా, నార్మల్గా మాట్లాడొచ్చు కదా. ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు? నాకు ఇష్టం లేని పని చేయమని ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు? ఆ డెవిల్ వచ్చినప్పటి నుండి హోంవర్క్లో హెల్ప్ చేయడం మానేసావు. ఈ రోజు వచ్చావు కదా, ఇప్పుడైనా హెల్ప్ చేస్తావు అనుకుంటే మళ్ళీ ఆ డెవిల్ గురించే మాట్లాడుతున్నావు. ఇంకెప్పుడు నా హోంవర్క్లో నువ్వేం హెల్ప్ చేయొద్దు. ఆ డెవిల్ గురించి నా దగ్గర చెప్పొద్దు. సిద్ధు, ఆగు నాన్నా. సిద్ధు,
సాక్షి చేసే చిన్న చిన్న తప్పుల్ని చాలా సింపుల్గా క్షమించేశావు. నీ గురించి ఎంత నెగిటివ్గా చెప్పినా సాక్షి నా మాట లెక్క చేయలేదు. అది నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని, ప్రేమని చాలా బాగా గెలిపించావు. అంతే కరుణ, దయ నా మీద కూడా చూపించొచ్చు కదా నందు. నేను తప్పులు చేశాను, కాదనడం లేదు. ఒక్కసారి క్షమిస్తే నువ్వు, నేను, సిద్ధు హ్యాపీగా ఉండొచ్చు కదా. మధ్యలో ఈ సాక్షి, ఆ భారతి, మా అమ్మ వీళ్ళంతా ఎందుకు? దాని మీద చూపించిన జాలి, ప్రేమలో నాకు 10% చాలు. మిగిలిందంతా నేను మేనేజ్ చేస్తాను. ఎవరూ లేరు. నీ కోసం, సిద్ధు కోసమే తిరిగి వచ్చాను. జరిగిందేదో జరిగింది. ఇకపై అంతా మంచి జరుగుతుందని ఒక్కసారి నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోవచ్చు కదా నందు. ఏదో ఒకరోజు నా మాటలు నమ్మి ప్రేమగా నా దారిలోకి వస్తావన్న నమ్మకం నాకుంది. నువ్వు అలసిపోయి నిద్రపోతున్నావు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను, కానీ మెలకువగా ఉంటే ఒక్క నిజం కూడా చెప్పేదాన్ని కాదు. ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందో రాదో. ఇప్పుడే నాకున్న చిన్న కోరికని తీర్చేసుకుంటాను. నైట్ మనం ఇచ్చిన షాక్కి ఫ్యామిలీ మొత్తం షేక్ అయిపోయారా. తనూజాని తీసుకెళ్ళిపోతానంటే మొత్తం అందరూ కలిసి మూకుమ్మడిగా కాళ్ళ మీద పడిపోయేంత సీన్ చేశారు. చందుగడ్ ప్లాన్ వేస్తే ఎవరైనా బుట్లో పడాల్సిందే, గుడ్డిగా నమ్మాల్సిందే. పెళ్లికి ముందు నుండే వాళ్ళని కాళ్ళ బేరానికి వచ్చేలా చేసుకున్నావు. నీ టాలెంట్ నాకు తెలీదా? టాలెంట్ కాదురా, నాకు జరిగిన అన్యాయానికి నేను తీర్చుకుంటున్న ప్రతీకారం. ఈ ఇంట్లో ఉంటూ అందరినీ సంతోషంగా చూస్తూ నా కోపాన్ని అణుచుకోలేక, వాళ్ళ ముందు నవ్వు నటించలేక ఎంత మెంటల్ టార్చర్గా ఉందో తెలుసా? వీలైనంత తొందరగా నేను అనుకున్నది సాధించాలనుంది. హలో చందు, చందు, ఏమనుకున్నావు? ఏం సాధించావు? ఓ, నీకు చెప్పలేదు కదా, మా కాలనీలో ఎవరు ప్రాబ్లం ఉందని చెప్పనివ్వకుండా అందరికీ సహాయం చేయడమే నా లక్ష్యం. దాని గురించే గోపితో మాట్లాడుతున్నాను. అరే గోపి, నేను తర్వాత కాల్ చేస్తాను.
బాయ్. సరేరా. నరం లేని నాలుక, తెలివి తక్కువ పెళ్ళాం. సూపర్ కాంబినేషన్ రా. ఏదైనా అనుకుంటే సాధించడం చందుగాడికి అలవాటు. కొరువితో తల గోక్కుంటున్నామని తెలుసుకోకపోవడం ఆ కుటుంబం పొరపాటు. ఎప్పుడు సమాజం సేవేనా? ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. నాకు మాత్రం టైం ఇవ్వవా? నా జీవితమే ఇచ్చాను, నీకే వాడుకోవడం రావడం లేదు. సరే, ఇక నుండి క్షణం కూడా వేస్ట్ చేయను. అది చూస్తా. అవును, ఏంటి సడన్గా వచ్చావు? మా ఇంట్లో వాళ్ళ మాటలకి విలువిచ్చి ఇంకొన్ని రోజులు ఉండాలని డిసైడ్ అయ్యావు కదా, అందుకే థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను. నీకో సీక్రెట్ చెప్పనా? ఏంటి? నేను వాళ్ళ మాటల కన్నా నీ ఫీలింగ్స్ని, నీ మనసులో పెయిన్ని ఎక్కువ చూశాను. అందరూ వచ్చి బ్రతిమాలుతుంటే నువ్వు మాత్రం సైలెంట్గా ఉండిపోయావు చూడు. అప్పుడే నీకు మనస్ఫూర్తిగా నాతో రావడం ఇష్టం లేదని తెలుసుకున్నాను. కష్టమని కాదు చందు, నా ఫ్యామిలీని వదిలి రావడం ఫస్ట్ టైం కదా, అందుకే కొంచెం కష్టంగా అనిపించింది. ఆ కష్టాన్ని కనిపెట్టాను కాబట్టే నీ మనసుకు తగ్గట్టు మాట మార్చాను. చందు, నాకు ఎక్కడున్నా నీ పక్కనే ఉండడం ఇష్టం. నాకు నువ్వు, నా ఫ్యామిలీ రెండు కళ్ళు. అందుకే మీ గురించి బాధపడ్డా సంతోషపడ్డా మొదట కన్నీళ్లే పలకరిస్తాయి. నీ రెండు కళ్ళల్లో ఒక్క చుక్క కూడా కన్నీరు రాకుండా చూసుకునే బాధ్యత నాది. థ్యాంక్ యూ చందు. నీ వేలుతోనే నీ కన్ను పుడుస్తాను. అప్పుడు వచ్చేది కన్నీరు కాదు, రక్తం. మాయదారి ఫోన్లు గంటల కొద్దీ ఛార్జింగ్ పెట్టినా రోజంతా రావడం లేదు. ఈ ఫోన్ల కన్నా పాత ఫోన్లే నయం. ఈ ఫోన్ ఎవరిది? ఎక్కడ ఛార్జింగ్ పెట్టారు? ఇంకెవరు? నా రోగిష్టి కూతురిదే అయి ఉంటుంది. దీని బతుకు ఆయుష్ లేదు, కానీ ఫోన్కి ఛార్జింగ్ కావాలేమో. ఏం అవసరం లేదులే. ఏంటే ఇది? ఈ ఫోటోలేంటి? ఏ దిక్కు లేక రోగంతో వచ్చిన దానివి ఈ వేషాలేంటి? నిన్ను ఆదరించిన సాక్షికి అన్యాయం చేస్తావా? ఈ ఫోటోలు ఇంట్లో వాళ్ళు చూస్తే ఏమవుతుందో తెలుసా? నోరు పెగలటం లేదంటే మాట్లాడు. నందు ఇంకా నీ మొగుడు అనుకున్నావా? బుద్ధి జ్ఞానం ఉన్నది ఎవరైనా ఇలాంటి పనులు చేస్తుందా? ఏం బ్రతుకే నీది? చిచ్చి. అమ్మా, నేను చేసింది తప్పే కాదనను. నీ కోపాన్ని తగ్గించుకుని ఎందుకు ఇలా చేశానో చెప్పే అవకాశం ఇవ్వమ్మా. ఏంటో తగలబడు. ఇంతకు ముందు ఇల్లు మొత్తం నందువి నావి ఫోటోలుండేవి. మేమిద్దరం జంటగా ఉన్న ఫోటో చూడాలంటే ఇప్పుడు ఒక్కటి కూడా లేదమ్మా. ఇంకా జంటేంటి నీ మొహం? విడాకులు తీసుకుని ఆ కళ్యాణ్ గారితో ఊరేగావు కదా. అమ్మా, నా మాటలు పూర్తిగా విను. నేను విడాకులు తీసుకున్నా నందుకి నా మనసులో ఎప్పుడూ గొప్ప స్థానం ఉంటుందమ్మా. నాది ఒక ఆరాధనే తప్ప ప్రేమ కాదు. ఎప్పుడైనా గతం గుర్తొస్తే ఆ జ్ఞాపకాలు తలుచుకుంటూ చూడ్డానికి
ఒక ఫోటో ఉండాలని తీసుకున్నాను తప్ప నాకు వేరే తప్పుడు ఉద్దేశం ఏం లేదమ్మా. గురువింద కబుర్లు చెప్పకో. నువ్వెన్ని చెప్పినా నేను నమ్మను. పరాయి వాళ్ళ భర్తతో ఈ విధంగా ఫోటో తీయించుకోవటమే తప్పు. వెంటనే వీటిని డిలీట్ చేయి. వద్దమ్మా, నేను వీటిని ఎవ్వరికీ చూపించను. నువ్వు కూడా చూడ్డానికి వీల్లేదు. నువ్విలా ఫోటో తీసుకున్న సంగతి నందుకి కానీ సిద్ధుకి కానీ తెలిస్తే ఎంత పెద్ద గొడవ అవుతుందో తెలుసా? ఎందుకు ఆగావు? ఉన్నావా?